ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని ట్రాఫిక్ సిఐ ఎన్ రమేష్, సోము, దుర్గాప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీ వంకాయల రాజకుమార్, శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ ఫౌండర్ బొల్లం సతీష్, శ్రావణి సేవా సమితి జేఎన్టీయూ ఫౌండర్ కళ్యాణ్లు పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా మనిషి స్వతహాగా తయారు చేయలేని వాటిల్లో రక్తం అతి ప్రధానమైనది. ట్రాఫిక్ సిఐ ఎన్ రమేష్, సోము, దుర్గాప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీ వంకాయల రాజకుమార్, శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ ఫౌండర్ బొల్లం సతీష్, శ్రావణి సేవా సమితి జేఎన్టీయూ ఫౌండర్ కళ్యాణ్లు అన్నారు. కాకినాడ కెమిస్ట్రీ డ్రగ్స్ అసోసియేషన్ కార్యాలయంలో శ్రావణి సేవా సమితి జేఎన్టీయూ ఆధ్వర్యంలో 5వ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 2020లో శ్రావణి సేవా సమితి ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రమాదాలు, అనారోగ్య పరిస్థితులు, శస్త్రచికిత్సలు, దీర్ఘకాలిక రోగాలతో ఇబ్బందులు పడుతున్న వారికి రక్తం అధికంగా అవసరమవుతుందన్నారు. తలసేమియా వంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి జీవితాంతం రక్తం ఎక్కించాల్సిందే అన్నారు. రక్తదానంపై కొంతమందిలో అపోహల వల్ల అవసరమైన స్థాయిలో రక్తదాతలు ముందుకు రావడం లేదని, ప్రతి ఒక్కరూ రక్తం దానం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యాపారస్తులు సతీష్, కిషోర్, శృతి, ప్రజ్ఞ, అంశు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జేఎన్టీయూకే శ్రావణి సేవా సమితి 8th యానివర్సరీ, అలాగే మా 5th బ్లడ్ డొనేషన్ క్యాంప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ది జేఎన్టీయూ స్టూడెంట్స్ బికాస్ వాళ్ళ నుంచి వచ్చిన సపోర్ట్, అలాగే ఇప్పటిదాకా ఎంతవరకు సక్సెస్ అవ్వడానికి గల కారణం బ్యాక్ బోన్ జేఎన్టీయూ స్టూడెంట్స్ అండి. సో అలాగే ఇది స్థాపించినప్పుడు నా వెంట ఉండి నా ఫ్రెండ్స్ అందరూ ముందుకు నడిపించిన నా క్లాస్మేట్స్ అందరూ కూడా మీ అందరి ముందు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. సో అలాగే 2020లో ఇది బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇనిషియేషన్ తీసుకున్నప్పుడు నాకు సతీష్ అన్నయ్య దగ్గరుండి ఇంచుమించు 5 years దాకా ఒక అన్నయ్యలో ఉండి ప్రతిదీ నాకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా ముందు నడిపిస్తూ నాకు హెల్ప్ చేసిన సతీష్ అన్నయ్యకి మీ అందరి ముందు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అండ్ దెన్ ఈ ఈవెంట్కి సహకరించిన సప్తగిరి అధినేత పెద్దబాబు గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన ఎన్ఎస్ఆర్, భరోసా అనే స్వామి, అలాగే అంబిక అక్వేరియం రెస్టారెంట్ సతీష్ గారికి, ట్రాఫిక్ సిఐ గారికి, రాజ్ కుమార్ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే నాకు కూడా ఈ ఈవెంట్కి సహకరించిన కోఆర్డినేటర్స్ కిషోర్ అండ్ శృతికి కూడా థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు శ్రావణి సేవా సమితి జేఎన్టీయూకే 8వ వార్షికోత్సవం సందర్భంగా మన కాకినాడ మెడికల్ అసోసియేషన్ హాల్లో శ్రావణి సేవా సమితి ఆధ్వర్యంలో ఒక బ్లడ్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది శ్రావణి సేవా సమితి ఏర్పాటు చేసిన తర్వాత పెట్టిన 5వ బ్లడ్ డొనేషన్ క్యాంపు. ఈ బ్లడ్ డొనేషన్లో సుమారు ఒక 50 మంది జేఎన్టీయూకే స్టూడెంట్స్ అయితే ఈరోజు మహిళలైనా అబ్బాయిలైనా కలిసి ఒక 50 మందికి పైగా రక్తదానం చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ ఒక్క బ్లడ్ డొనేషనే కాదు, శ్రావణి సేవా సమితి స్టార్ట్ చేసిన ఈ గత 5 సంవత్సరాలుగా అనేక హెల్త్ క్యాంపులు కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ, లేదా హెల్త్ పరంగా ఎవరికైనా నీడ్ ఉన్న వారికి అమౌంట్ కలెక్ట్ చేసి ఆర్థిక పరంగా సహాయం చేయడంలో కానీ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ గత 8 సంవత్సరాలుగా నిర్విరామంగా జేఎన్టీయూకే శ్రావణి సేవా సమితి అయితే చేయడం జరుగుతుంది. ఇందులో మనం ముఖ్యంగా ఎవరి గురించి చెప్పుకోవాలంటే మనం ఇందులో ఇక్కడ ఉన్న మన కళ్యాణ్ కోసం అయితే చెప్పుకోవాలి. ఎందుకంటే శ్రావణి సేవా సమితి అని స్టార్ట్ చేయాలని ఒక ఆలోచన వచ్చిన రోజు నుంచి 8 సంవత్సరాలు, అంటే తనతో స్థాపించినప్పుడు స్నేహితులు ఇప్పుడు ఉద్యోగరీత్యా వేరే ప్రాంతాల్లో ఉంటున్నా కూడా ఎవరు అందుబాటులో ఉన్నా లేకపోయినా కూడా తన అందుబాటులో లేకపోయినా ఈ సమయానికి కాకినాడ వచ్చి స్టూడెంట్స్ అందరినీ కలిసి వాళ్ళని ఫాలోఅప్ చేసి ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా ఒక క్యాంపు ఏర్పాటు చేసి అవసరమైన వారికి, ఆపదలో ఉన్న వారికి సమయానికి ఎంతోమందికి వాళ్ళ సంస్థ ద్వారా అయితే వారు బ్లడ్ అందజేయడం అనేది జరుగుతుంది. కావున మన శ్రీ యువసేన తరపున, బ్లడ్ బ్యాంక్ తరపున, ఇక్కడున్న అనేక స్వచ్ఛంద సంస్థల తరపున శ్రావణి సేవా సమితికి 8వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.